ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఒక భర్త తినాలి అంటే ఫస్ట్ భార్య వండి పెడితేనే తినగలడు అది. ప్రతిరోజు మీ దగ్గరికొచ్చి, మీ హోటల్‌కొచ్చి తినడం కష్టం కాబట్టి, అవును. ఇంట్లో ఎట్లా ఆడవాళ్ళు ప్రిపేర్ అవ్వాలంటే, ఆడవాళ్ళు ఆఫ్టర్ పోస్ట్ డెలివరీ వాళ్ళకొచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాళ్ళ నొప్పులు కానీ, హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటాయి. ముందు వాళ్ళు మారగలిగితే ఫ్యామిలీ మొత్తం మారిపోతుంది. వాళ్ళకి ఏం సూచనలు చెప్తారు? అసలు లేడీస్‌ని బట్టే మొత్తం ఫ్యామిలీ హెల్త్ అయినా, వెల్త్ అయినా అన్నీ కూడా లేడీస్‌ని బట్టే ఉంది అని నేను చెప్తాను. ఇప్పుడేంటంటే వండడం ఆళ్ళు కూడా ఏదో ఒకటి జాబులు చేయటం వచ్చింది. టైం లేదు. ఇప్పుడు బయటికెళ్తే చాలా టైం గాని వెనక్కి తిరిగి రాలేకపోతున్నారు. ట్రాఫిక్ అంటున్నారు. అన్ని టైంలకి అన్నిట్లికి టైం స్పెండ్ చేస్తున్నారు. ఒక్క ఫుడ్ ప్రిపరేషన్ ఒక్కదానికే వెనక్కి పెట్టి అంటే మనకి అలాంటి బిజినెస్‌లొచ్చినియి. డోర్ డెలివరీలొచ్చినియి. వెంటనే తెచ్చి ఫుడ్డు ఇంటికిచ్చేస్తుంటే ఇంత కష్టపడ్డం ఎందుకు? తినేయొచ్చు కదా! ఇప్పుడు ఏదైనా మా దగ్గర నుంచి తెప్పించుకున్నా, ఇంకొకళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్నా, బయట నుంచి తెప్పించుకున్నది బయట నుంచేనండి. బా ఆ! చెప్పారు. ఇంక ఆ! మనం చేసుకొని, మనం అది టేస్ట్ ఎలా ఉన్నా మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఇప్పుడు మన అమ్మాయి ఉందనుకోండి ఇంట్లో, మన అమ్మాయి కొత్తగా నేర్చుకున్నప్పుడు, అబ్బా! మా అమ్మాయి ఎంత బా చేసిందో అంటాం. ఎలా చేసినా గూడా. అలా ఫీలింగు మనకి ఇంట్రెస్టింగ్ ఫుడ్. అంటే మీకు సాంబార్ రైస్ అయితే ఇష్టమనుకోండి. మిల్లెట్స్‌తో ట్రై చేయండి ఫస్టు. దాన్ని 2, 3 సార్లు చేస్తే మనకి టేస్టీగా వస్తుంది. అది తినొచ్చు. హ్మ్. మనకిష్టమైంది దాంట్లో బిర్యానీ అంటే బిర్యానీ తినొచ్చు. అంటే మెయిను లేడీస్ మెంటాలిటీని బట్టే ఉంటుంది. తినండి మంచిదని పిల్లలకి చెప్పడం. అయన్నీ చేస్తుంటే పిల్లలు కూడా అలా అలవాటు పడతారు. ఫస్ట్ నుంచి అలవాటు ఉంటే కొంచెం ఎప్పటికి అది వేరే ఫుడ్ ఏదో తిన్నాం మనకిష్టం లేదు అని అనిపించదు. ఇప్పుడు చాలామంది చిన్నప్పటి నుంచి మిల్లెట్సే. అసలు చిన్నప్పుడు ఫుడ్ ఇదివరకు ఏదో వచ్చేయి గదా! ఫారెక్స్ అయ్యి ఇయ్యి పెట్టేవారు. అయన్నీ మానేసి రాగులు ఇవన్నీ వేపి పొడి చేసి దాంతో పెడుతున్నారు. మారుతున్నారా? మీ మారుతున్నారండి. దగ్గరికొచ్చి చెప్తూ ఉంటారా? చెప్తా మారుతున్నామండి. మారిపోయారు. అలాగే మన లైఫ్‌లో ఇప్పటికి 40 ఇయర్స్ దాటింది. 40 ఇయర్స్ నుంచి వైట్ రైస్‌కి అలవాటు పడిపోయాం. ఇంట్లో గాని, ఫ్యామిలీస్ గాని, మా వైఫ్ వాళ్ళకి. ఇప్పుడు వరకు కూడా వాళ్ళ అమ్మ చేతి పెట్టో, అమ్మమ్మ పెట్టో 35 ఏళ్ళు, 40 ఏళ్ళ వరకు వైట్ రైస్‌కి అలవాటు పడింది. ఒక్కసారి ఇట్లా మిల్లెట్స్‌లోకైతే మనం మెటబాలిజం ఏదైతే ఉందో, ఎట్లా మెటబాలిజం రేట్ అంటాం. ఎట్లా చేంజ్ అవుతూ వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా మన బాడీ కూడా యాక్సెప్ట్ చేయదు. ఇమ్మీడియేట్‌గా వేరే ఫుడ్‌ని అలవాటు చేసుకోవాలంటే. దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలి? అంటే కొంచెం కొంచెం మనం ఒక ఇడ్లీలో ఫస్టు మీరు మిల్లెట్స్ రవ్వ తెచ్చుకొని ఇడ్లీని ప్రిఫర్ చేయండి. రోజుకి ఏదో ఒక మీల్‌లో అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో గాని, లంచ్‌లో గాని స్టార్ట్ చేయండి. మొత్తం అవసరం లేదు. దోస కింద తీసుకోవచ్చు. దోస అయితే మీకు నార్మల్ దోస ఎలా ఉందో మిల్లెట్ దోస కూడా హ్మ్. హ్మ్. అంత టేస్టీగా ఉంటుంది. మిల్లెట్ దోస అన్నది అలవాటు పడ్డాక ఇంక నార్మల్‌ది తినాలని అనిపించదు. అదైతే మీరే చూడొచ్చు ఎవరి కాళ్ళకి. అటువంటియి ఏంటంటే చట్నీలతో పాటు తింటాం. మనకేమి ఎక్కువ మిల్లెట్స్ తినేస్తున్నాము అని సేమ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు దోసకి ఇంట్లో ఎలా అయితే ఏస్తున్నామో, అదే ప్రాసెస్‌లో మనం దోస పిండి చేసుకోవచ్చు. ఇది బయట అవగాహన ఏదైతే ఉందో మీరు చెప్పింది అవగాహన బాగా ఉంది. ప్రతి ఇప్పుడు ప్రతి హోటల్ చిన్న హోటల్‌కెళ్తే మా ఇంటి పక్క దగ్గరలో మిల్లెట్ మహారాజ్ అనేది పెట్టాడు. అన్నీ అతను మిల్లెట్స్‌తోని చేస్తూ ఉంటాడు. వేరే రెగ్యులర్‌గా ఉండే హోటల్ దగ్గరికెళ్తే ఆళ్ళు సెపరేట్ మెనూ సెపరేట్ చేసేసారు. మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ దోస, మిల్లెట్ ఏదో సమ్ వాళ్ళ మెనూ స్టార్ట్ చేశారు. ప్రతి చిన్న హోటల్స్‌లో కూడా ఇది స్టార్ట్ చేసేసారు. యాహ్! అవగాహన అయితే ఆ హోటల్స్‌లోకొచ్చేసింది. ఈ అవగాహన ఇంట్లోకి ఎందుకు రావట్లేదు? చిన్న చిన్నవి చిన్న చిన్న బడ్డీల్లో వచ్చినియి. మిల్లెట్స్ మీద వచ్చినియి. ఇదే మీరన్నట్టు ఇంట్లోకి ఎందుకు రావట్లేదు? మీ లైఫ్ స్టైల్ బిజీ వల్ల అంతా మీరన్నట్టు ఇంట్లో ఆడవాళ్ళని ఇంకా తొందరగా మోటివేట్ చేసి మార్చాలి అంటే ప్రతి చిన్న చిన్న చోట్ల వచ్చేసినియి. ప్రతి గల్లీల్లో కూడా ప్రతి వచ్చేసినియి. గల్లీలోనే వచ్చింది. ఇంట్లో కూడా చాలా వరకు వచ్చిందండి. చాలామంది వండుతున్నారు. మీరిప్పుడు చూసారో లేదో గానీ, ఒక 5, 6 ఇయర్స్ నుంచి చాలా ఇళ్లల్లో మిల్లెట్స్ అన్నదొచ్చింది. మిల్లెట్ దోసలొచ్చినియి. జొన్న రవ్వ ఉప్మాలు చేసుకుంటున్నారు. అన్నీ వచ్చినియి రావటం. పూర్తిగా వచ్చిందని కాదు. ఎందుకంటే, మన ఫుడ్ ఒకటుంటుంది కదా ఎనక. ఎవరైనా వచ్చేటప్పుడు ఈలోపు మనం అన్నీ తింటా ఉంటాం రోజు. ఎవరైనా మన ఇంటికి గెస్టొచ్చిన వెంటనే అది చేసి పెట్టం. అది చేసి పెట్టకుండా వైట్ రైస్ వండి వైట్ పెడతాం. రైస్ తోటి వెరైటీస్ అయన్నీ వైట్ అది రైస్‌తోనే మనం కూడా గనక తినేస్తాం కాబట్టి ఇది అది అయిపోతుంది. అదే. అది మళ్ళీ తిరిగి చేంజ్ అవ్వడానికి మళ్ళీ టైం తీసుకుంటారు. ఎందుకు ఆళ్ళకి కూడా అదే పెట్టొచ్చు. అదేమి తినకూడనిదేం కాదు గదా!
అది పెట్టడం అందరూ అదే తింటున్నారు. బయట కూడా మీకు ఎక్కువ తింటున్నారు కాబట్టి బయట వాళ్ళు కూడా అందరూ మిల్లెట్స్ మీదే మీకు ఈ అవగాహన ఎప్పుడు చేస్తున్నారు. వచ్చిందండి? 2000 బిఫోర్ 2013లో స్టార్ట్ 2013 చేసాం. ఏది నేను హోటల్ స్టార్ట్ చేసింది 2010 నుంచి కూడా కొంచెం దీని మీద దీని మీద అవగాహన తినడం, ఉంది. కొద్దిగా తినడం అయ్యి అంటే ఎప్పుడు నా లైఫ్‌లో ఫుడ్‌ది ఒకటి రన్ చేయాలని అది అయితే లేదు. నేను హౌస్ వైఫ్‌నే. కాకపోతే దాన్ని అలా మార్చుకున్నాను అనమాట ఇంకా. ఆర్గానిక్ అంటే ఎక్కడ దొరుకుతాయండి? మీరు ఎక్కడి నుంచి పర్చేజ్ చేస్తారు? మేము కర్ణాటక ఎక్కువ దొరుకుతాయండి ఆర్గానిక్ అన్నది. చిత్తూరు బెల్ట్ అంతా కూడా ఇయి దొరుకుతాయి. కాపోతే మనకి మిల్లెట్స్ అన్నది ఎక్కువ పెస్టిసైడ్స్ వాడరు. అవునండి. హ్మ్. నార్మల్‌గానే వచ్చే నార్మల్గా పండుతాయి కాబట్టి రైస్కి పండుతాయి. అయితే రైస్‌కి ఫెర్టిలైజర్స్ వాడతారు. ఫెర్టిలైజర్స్ వాడినంత మిల్లెట్స్‌కి మిల్లెట్స్కి అవసరం వాడరు. లేదు. మీకు కర్ణాటక నుంచి కానీ చిత్తూరు బార్డర్ నుంచి కానీ తెచ్చుకుంటారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.